నీ చదువు నీకు పొగరు నేర్పుతుందేమో, నత్తోని చేస్తాడేమో అనుకుంటున్నావు. నీ జ్ఞానం నిన్ను పెట్టేలా చేస్తుందేమో, అమాయకం చేస్తాడేమో అనుకుంటున్నావో. నీ అధికారం నీకు కొమ్ములు చేస్తుందేమో, ఇరుసు కూర్చోబెడతాడేమో అనుకుంటున్నావు. జీరో చేసుకుంటే గానీ ఆయన వాడుకోడు. మనల్ని మనం తగ్గించుకుంటే గానీ ఆయన వాడుకోడు. బైబిల్ స్టేట్మెంట్ చాలా డైరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో ఆడనే ఇచ్చేస్తాను. నిన్ను నువ్వు ప్లాన్ చేసుకుని నాకన్నా బాగా దేవుడికి ఎవడో ఉపయోగపడతాడు అనుకుంటే దేవుడు అంటే నువ్వు ఉపయోగపడరు అబ్బాయి అంటాడు. గుర్తుపెట్టు. నాన్నైనా తల్లిదండ్రులని ఎవరైనా నిర్లక్ష్యం చేసిన వారిని బైబిల్ రాడికల్గా ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నా, ఎగిరిపోతారేమనుకుంటున్నారు. బైబిల్ డైరెక్ట్ చెప్పింది, ఎవరైనా తల్లిని కానీ తండ్రి కానీ నిష్ఠూర పెడితే వాడు ఆత్మ హఠాత్తుగా ఆరిపోతాను. అబ్బాయి ఏమంటారు చెప్పినా, నిష్ఠూర పెట్టినా పర్లేదు, బాధ పెట్టినా పర్లేదు, ఆ కానుక తెచ్చి చెప్పండి. నీ తల్లిని చూడని కానుక ఎవడికి కావాలి? నీ తండ్రిని చూడని కానుక ఎవడికి కావాలి? నీ తల్లిదండ్రులను కనపరచకుండా వాళ్ళకి కావాల్సిన సౌఖ్యాలు తెచ్చి నేను సేవలో వాడుతున్నా అంటే ఎవడికి కావాలి? నీ తల్లిని తండ్రిని చూడటం చేత కానీ సిగ్గు, సీము, నెత్తురు మళ్ళీ అడుగుతున్నాను. ఇలాంటివి ఏమన్నా పని చేస్తే ఏదో ఒక వర్క్ చెయ్యండి. దేవుని పిల్లల లక్షణాలు పని చేయాలండి, పని చెయ్యాలంటే ఏదో ఒక పని చేయాలి. అవసరమైతే ఇంట్లో పనులు అంట్లైనా కడుగు, ఏదో ఒక పని చేయి, ఏదో ఒక పని చేయి. కనీసం సీపుడు తీసుకుని లోపలన్న తుడు, ఏదో ఒకటి చేయాలండి. మనిషి అన్నవాడు పని చెయ్యాలి. పని చేయకపోతే దేవుడికి నచ్చడు ఎవడు, అది ఆడపిల్లైనా మగపిల్లోడై. ఏదో ఒక వర్క్ చేయాలి. ఈ బైబిల్ నీకు అర్థమైతే వర్క్ చెయ్యాలి. వర్క్ చేస్తేనే అకౌంటబిలిటీ అడుగుతాడు. ఏమీ చేయలేవు, ఒక వర్క్ చేయలేవు, ఏం చేస్తావు మరి? తిని తిరగడానికి నువ్వు జంతువా? అరే జంతువులే పని చేస్తున్నాయి తన పిల్లలు. నువ్వు 31st కెళ్ళి కార్డ్ తీసేసుకుంటే దీవించేంత అమాయకుడు కాదు మన దేవుడు, గుర్తెట్టుకో. నువ్వు సంవత్సరం అంతా నీ ఇష్టానుసారంగా గాలి తిరిగేసి నీ ఇష్టమైనవన్నీ చేసి వచ్చి నీకు అయ్యగారు కార్డు ఇచ్చేస్తే, అయ్యగారు మంచోడు కనుక ఇస్తున్నాను అయితే ఇవ్వను. అయ్యగారు మంచోడు కనుక ఆయన కార్డు ఇస్తున్నాడు, ఆ కార్డు నీకు ఇచ్చేస్తే దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్ వచ్చేస్తుందంటే ఎవరు చెప్పారు నీకు? బిబిలికల్ గా చాలా రాంగ్ వేలో వెళ్తున్నావు, తప్పు చేస్తున్నావు. నీకు ఏడాదికి వాక్యం కాదు నీకు దీవెన, నీ మోరల్ వాల్యూస్ ని బట్టే దేవుడు నీకు దీవెన. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఏదో ఒక రోజు ఆగిపోతాం. మన డబ్బు, మన జ్ఞానము, మన సంపాదన, మన పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఒక రోజు నిశ్శబ్దమైపోతాయి. ఎదురింటోళ్ళు వస్తారు, వెనకింటోళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వేళ్ళు వస్తారు, అందరూ వస్తారు, కొంచెం మౌనంగా ఉంటారు. లాస్ట్గా ఒక స్నానం చేయిస్తాం. దగ్గరగా ఉన్న పౌడర్ ఏదన్నా వస్తే అదంతా పోసేసి జల్లేస్తాం. పెద్దోడు వచ్చాడా, చిన్నోడు వచ్చాడా, స్లోగా మాట్లాడతాం. దుఃఖాలు రాకపోయినా దుఃఖాలు తెచ్చుకునే వాళ్ళు ఏడుస్తారు. ఏడవకపోతే బాగోదని ఏడ్చే వాళ్ళు కూడా ఎక్కువైపోతారు.